శుకుడు పరీక్షిత్తుతో ఇలా చెప్తున్నాడు. రాజా, నా తండ్రి వ్యాసమహర్షికి నమస్కరించి హరి యొక్క కథలు చెప్తాను విను. ఆ పరమేశ్వరుడు దేవఋషులను సత్వగుణయుతులుగాను, రజోగుణంలో అసురులను, తమోగుణంలో యక్షరాక్షసులుగాను విభజించాడు. అనేక స్థలాలలో కనిపించే సూర్యుడు ఒక్కడే అయినట్లుగా ఆ ఈశ్వరుడు సర్వగతుడైన భిన్నుడు కాదు. తత్వవేత్తలు తమలోని పరమాత్మను ఈ విధంగానే తెలుసుకుంటారు. ఈ సర్వమయుడు జీవాత్మకు పరుడు. అతడు తన మాయచేత విశ్వాన్ని సృష్టించాలనుకుని రజస్సును, క్రీడించాలనుకుని సత్వాన్ని, నిద్రించాలనుకుని తమస్సును పుట్టించి కదిలే కాలాన్ని సృజించాడు. కాలమనే పేరు గలవాడైన హరి సత్వగుణ సమేతులైన దేవతలకు వృద్ధిని, రజస్తమోగుణులైన రాక్షసులకు హానిని చేస్తూ ఉంటాడు. రాజా, ఈ విషయాన్ని కీర్తిశాలి అయిన ధర్మరాజుకు రాజసూయ యాగ సందర్భంలో పూర్వం నారదుడు చెప్పాడు. యాగంలో మూర్ఖుడైన శిశుపాలుడు శ్రీహరిని నిందించాడు. హరి ఎదురులేని వాడి అయిన తన చక్రాయుధపు టంచుతో అతని శిరస్సును ఖండించాడు. అతడు తేజోరూపంతో వచ్చి హరి శరీరంలో కలిసిపోయాడు. అది చూచి ఆశ్చర్యపడిన ధర్మరాజు నారదుని చూచి ఇలా అడిగాడు. వాసుదేవుని తత్వాన్ని చేరుకోవడం భక్తులకు కూడా సాధ్యం కాదు కదా. మునిసత్తమా, ఈ చేదిరాజు శిశుపాలుడు శ్రీహరికి శత్రువై కూడా ఈరోజు అతనిలో ఎలా కలిసిపోయాడు? వేణుడు మాధవుందెగడి విప్రులు దిట్టిన భగ్నుడై తమోలీనుడు గాడె తొల్లి మదలిప్తుడు చైత్యుడు పిన్ననాట నుండేని మాధవున్ వినసహింపడు భక్తి వహింపడట్టి వాడే నిబిడ ప్రభావమున నీ పరమేశ్వరునందు జొచ్చెనో. పూర్వం వేణుడు శ్రీహరిని నిందించి విప్రుల శాపానికి గురైతే ఎందుకు కొరగాని వాడై తమస్సులో కలిసిపోయాడు గదా. మరి ఈ గర్వితుడైన చేదిరాజు చిన్నప్పటి నుంచి కృష్ణుని విని సహించలేకపోయేవాడు. భక్తి ఏమాత్రం లేదు. అటువంటి వాడు ఏ మహాప్రభావం చేత ఈ పరమేశ్వరుని యందు లీనమయ్యాడో. జై శ్రీకృష్ణ.